హలో అండి అందరికీ. ఈరోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చేపలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కొట్టించుకొని నీట్గా వీటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మసాలా చేసుకోవడానికి ఎల్లిపాయలు, పచ్చిమిర్చీలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి అన్నిటినీ ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు పచ్చి వాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లార్చుకొని పౌడర్ చేసుకోండి. ఇలా ఫైన్గా కచ్చా పచ్చగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలని 5-6 పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకొని చేపల కర్రీకి పెద్దగా ఉండాలి బౌలు కర్రీ చేయడానికి. అప్పుడైతే చేపలు మంచిగా ఇరగకుండా ఉంటాయి. బౌల్ హీట్ కావాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, 2 ఇలాచీలు వేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయల పేస్ట్ ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. ఉల్లిపాయలు రంగు మారినాయి, బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం. ఈ చేపలలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ టమాటాలు వేసి కలుపుకోవాలి. 3 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ టమాటాలని బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ ఇలా ఉడికింది టమాటాలు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు, ఒక 2 నిమ్మకాయలంత చింతపండు నీళ్ళ కొలత 4 గ్లాసులు తీసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ మసాలాని ఉడకనివ్వాలి. అయింది 10 నిమిషాల తర్వాత ఈ మసాలా ఇలా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఈ చేప ముక్కలు వేసుకోవాలి. చేపల కర్రీ అంటే అందరికి ఇష్టం కదా. ఈ మసాలాలో ఇలా కిందికి వెళ్ళిపోవాలి పీసులన్నీ.
ముందు ప్రిపేర్ చేసిన మసాలా ఇప్పుడు ఈ కూరలో వేసుకోవాలి. ఈ మసాలా కూరలో కలిసేలాగా ఈ మసాలాని కలుపుకోవాలి లైట్గా. ఈ విధంగా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూడండి పీసులు ముక్కలు ఉడికాయి. చివరిగా ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనకి ఎంతో ఇష్టమైన చేపల పులుసు రెడీ అయింది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.